హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు K6 ఛానల్. మనం ఇప్పుడు నిజామాబాద్ బైపాస్లో ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్కి వచ్చేసామండి. అండ్ చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరికి అందరికీ చాలా చాలా ఇష్టాలు ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ కామన్ థింగ్ ఉండేది ఇష్టం ఏంటంటే ఫుడ్ అండి. ఫుడ్ లవర్స్ చాలామంది ఉంటారు. అలాంటి ఫుడ్ని ప్రిపేర్ చేసే షెఫ్స్ ఉన్న కాలేజ్, వాళ్ళని షెఫ్స్గా స్టూడెంట్స్ని షెఫ్గా రెడీ చేసే కాలేజ్ మన ఇన్ఫినిటీ కాలేజ్ అండి. హైదరాబాద్కి అసలు తగ్గకుండా, ఏమాత్రం తగ్గకుండా హైదరాబాద్కి సరి సమానంలో మన ఇన్ఫినిటీ కాలేజ్ని ఫౌండర్ రత్నాకర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఇక్కడ లాంచ్ చేశారండి. అండ్ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్. అండ్ ప్రతి ఒక్కరూ ఇన్ఫినిటీ కాలేజ్లో చేరడం అంటే ఉద్యోగంలో చేరినట్టే. అతి తక్కువ సమయంలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని ఇంటర్నేషనల్ స్థాయిలో ఉద్యోగ జీవితం ప్రారంభించాలనుకునే వారికి బంగారు అవకాశం ఇస్తుంది మన ఇన్ఫినిటీ కాలేజ్. ఓకే, మనం ఇప్పుడు ఇన్ఫినిటీ కాలేజ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. అండ్ దీని ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ రత్నాకర్ గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మిస్టర్ రత్నాకర్ గారు 5 స్టార్ అండ్ 7 స్టార్ హోటల్లో 15 ఇయర్స్ నుండి హోటల్ షెఫ్గా ఆయన వర్క్ చేసి ఆయన చాలా అనుభవం గడించి వివిధ దేశాలకు, ప్రపంచ స్థాయి క్రీడాకారులకు తాను వండిన రుచులను అందించారు. విద్యార్థుల జీవితాలు బాగుపడాలనే సదుద్దేశంతో ఇంటర్నేషనల్ స్థాయిలో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ను మన నిజామాబాద్ నగరంలో స్థాపించి తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలుస్తున్నారు. రత్నాకర్ పేదూరి ద్వారా వివిధ దేశాల్లో స్టార్ హోటల్స్లో ఉద్యోగులుగా స్థిరపడ్డ వారిలో చాలామంది వేరే వేరే కంట్రీస్కో వెళ్ళి చాలా మంచి మంచి ఉద్యోగాల్లో మంచి స్థాయిలో ఉంటూ లక్షల్లో జీతాలని గడిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అండి. 15 ఇయర్స్గా తన అనుభవంతో చెఫ్గా వర్క్ చేసి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకి మంచి బాటలు వేసిన ఇన్ఫినిటీ కాలేజ్ మేనేజర్ అండ్ ఫౌండర్ శ్రీ పేదూరి రత్నాకర్ గారు మనతో ఉన్నారండి. ఆయనను పలకరిస్తూ ఇన్ఫినిటీ కాలేజ్ గురించి మరిన్ని టాపిక్స్ ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో, హౌ ఆర్ యూ? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇన్ఫినిటీ కాలేజ్ గురించి మరిన్ని విశేషాలు మా ప్రేక్షకులకు చెప్తారా? ఎస్, ముందుగా K6 ప్రేక్షకులకి నమస్కారం. సో ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్. సో ఈ యొక్క కాలేజ్ యొక్క ప్రాముఖ్యతలు ఏంటంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక మంచి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అందించాలన్న సంకల్పంతో ప్రారంభించబడిందే ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మరియు కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్. సో ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో కో ఎడ్యుకేషన్, అలాగే కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్లో ఓన్లీ మహిళలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి కోర్సెస్ చేయబడింది. సో ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కలిగినటువంటి ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి ఈ యొక్క కాలేజ్ సో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవడం ఎలా, సో ఫ్యాషన్ రంగంలో కావచ్చు, అలాగే హోటల్ ఇండస్ట్రీలో కావచ్చు, సో ఇందులో ఉన్నటువంటి అవకాశాలు, అనంతమైనటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవడం ఎలా అనేది సో పట్టణాల్లోకి వెళ్ళి చదవాలనుకుంటున్న విద్యార్థులకు ఈ రోజుల్లో ఎంతో శ్రమ కూర్చి డబ్బులకు అత్యధికమైన కాలేజ్ ఫీజులు పే చేసి చదవాల్సిన పరిస్థితి. సో అవన్నిటినీ కాదని మన నిజామాబాద్లో అందుబాటులో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ కల్పించి ఒక బెస్ట్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న సంకల్పంతో ప్రారంభించబడిందే ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. కో ఎడ్యుకేషన్ అండి? ఎస్, ఇది ప్రత్యేకంగా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ వచ్చేసి కో ఎడ్యుకేషన్, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చేసి ప్రత్యేకంగా మహిళలకు మాత్రమే. ఎందుకంటే మహిళలకి ఈ ఫ్యాషన్ రంగంలో ఉన్నటువంటి ఆసక్తి ఎంతో ఎక్కువ ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మన కాలేజీలో ఓన్లీ మహిళలకు ప్రత్యేకంగా ప్రారంభించబడింది ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్. హాస్టల్ ఫెసిలిటీ ఉందా? హాస్టల్ ఫెసిలిటీస్ కూడా మన కాలేజ్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాము. సో హాస్టల్లో అంటే ప్రత్యేకంగా మహిళల కోసం సపరేట్ వింగ్, అలాగే బాయ్స్ కోసం సపరేట్ వింగ్, హాస్టల్ ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్తో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తల్లిదండ్రులకు 100% కాన్ఫిడెన్స్గా ఉండేలాగా ఈ యొక్క కాలేజీ హాస్టల్ అనుసంధానంతో, అలాగే బస్ సౌకర్యం కూడా, బస్సు పాస్ సౌకర్యం కూడా ఫెసిలిటీస్ కల్పించడము. మన నిజామాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రావడానికి వెళ్ళడానికి సో వారికి అత్యధికమైన ఈ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బస్ ఛార్జెస్, సో దానికి కూడా మనము బస్ పాస్ని ప్రొవైడ్ చేయడం. ఓకే సార్, ఈ కాలేజ్లో ఎలాంటి విద్యార్థుల కోసం ఎలాంటి ఎక్విప్మెంట్స్ రెడీ చేస్తున్నారు అండ్ ఎలాంటి కోర్సెస్ మీరు ప్రిపేర్ చేస్తున్నారు సార్?
సో ఈ కాలేజీలో ఉన్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఇందులో ఉన్నటువంటి కోర్సెస్ గురించి అలాగే మనం ఇక్కడ ఈ కోర్సెస్లో ఉండే సబ్జెక్ట్స్ ఏముంటాయి, ప్రాక్టికల్స్ ఏముంటాయి అవన్నీ మనం ముందు ముందు తెలుసుకుందాం. సో మన ఈ యొక్క కాలేజ్ టూర్లో భాగంగా మేము ప్రతి డిపార్ట్మెంట్ గురించి ఈవెన్ దో ఒక హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, సో అలాగే రిక్రియేషన్, సో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వాటి గురించి కూడా మన కాలేజ్ యొక్క బిల్డింగ్లో ఉన్నటువంటి ఇక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు యూ. ఆల్సో ఫ్యాషన్ డిజైనింగ్లో కూడా ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, వాటి వివరాలు ముందు ముందు మనం తెలుసుకుందాం. సో ఈ యొక్క కాలేజ్ టూర్లో భాగంగా ఫ్యాషన్ డిజైనింగ్ అలాగే హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క కోర్సెస్, వాటి ప్రాక్టికల్ విభాగం ఎలా ఉంటుంది, వాటి థియరీ క్లాసెస్ ఎలా చెప్తారో మన ఈ యొక్క కాలేజ్ని టూర్లో భాగంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్ కదా, వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి సార్? సో ఫ్యాషన్ ఇప్పుడు ఈ యొక్క హోటల్ ఇన్ఫినిటీ ఎడ్యుకేషన్లో మీరు చదివింది ఏదైనా సరే, మీరు ఎస్ఎస్సి చదివినా, ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా, పీజీ చేసినా, సో ప్రతి ఒక్కరికి ఇక్కడ కోర్సెస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటే మీరు ఎస్ఎస్సి పాస్ అయితే డిప్లొమా చేసుకునే అవకాశం ఉంటుంది, ఇంటర్మీడియట్ పాస్ అయితే అడ్వాన్స్ డిప్లొమా, అలాగే పీజీ చేశారు, మీరు అన్ఎంప్లాయ్గా ఉన్నారు, సో నేను అన్ఎంప్లాయ్గా ఉన్నానని బాధపడకుండా మీరు అడ్వాన్స్ డిప్లొమా కావచ్చు, డిప్లొమా కూడా చేసే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ మీరు పీజీ డిప్లొమా కూడా మీరు అడ్వాన్స్గా పీజీ డిప్లొమా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ముఖ్యంగా అమ్మాయిలకైతే మీరు చదివింది ఏదైనా సరే మీ లైఫ్లో మీ యొక్క టైంని వేస్ట్ చేసుకోకుండా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నేను అన్ఎంప్లాయ్గా ఉన్నానే అనే ఒక భావనతో లేకుండా ఈ యొక్క కాలేజ్కి వస్తే డెఫినెట్గా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇండస్ట్రియల్గా మీరు ఒకవేళ మీరు మంచి స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని, కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక డెవలప్ చేసుకుంటే మీరు మెట్రో సిటీల్లో వెళ్ళి జాబ్ చేస్తామనుకున్నా సరే అలాంటి వారందరికీ మా యొక్క కాలేజ్ ద్వారా 100% ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక హోటల్ మేనేజ్మెంట్కి వస్తే హోటల్ మేనేజ్మెంట్ వచ్చేసి కో ఎడ్యుకేషన్. మీరు చదివింది ఇక్కడ కూడా అంతే, మీరు చదివింది ఏదైనా సరే, మీరు ఎస్ఎస్సి చదివినా, డిప్లొమా, ఇంటర్మీడియట్ చేస్తే కనుక అడ్వాన్స్ డిప్లొమా, అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, అలాగే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్ డిగ్రీ చేశారు అనుకోండి, అలాగే బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్ చేసిన మీరు ఒక నిరుద్యోగులుగా ఉంటే కనుక డెఫినెట్గా ఇన్ఫినిటీ కాలేజ్ అనేది మీకు డెఫినెట్గా ఒక గొప్ప వరంగా భావించవచ్చు. సో డిగ్రీ కంప్లీట్ అయిన వారికి పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో మీరు ఈవెన్ దో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ డిఫరెంట్ వేరియేషన్లో కంప్లీట్ చేసుకున్నా మీరు మళ్ళీ ఇక్కడ చదువుకునే అవకాశాన్ని కల్పిస్తూ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, దాంతోపాటు కోర్సులో భాగంగా మీకు అబ్రాడ్కి పంపించడం కూడా జరుగుతుంది. సో ఒక్కసారి మీరు అబ్రాడ్లో కూడా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మన ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంటర్నేషనల్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మన కాలేజ్ ద్వారా 100%గా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంతవరకు మీ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉద్యోగాల్లో స్థిరపడ్డారండి? ఎస్, ఇప్పటివరకు అయితే మన కాలేజ్ నుంచి చదివిన విద్యార్థులు ఇప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్గా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. బట్ ఇండియాలో ఉన్నటువంటి మేజర్ మేనేజ్మెంట్ కాలేజ్ ద్వారా నా ద్వారా మోర్ దాన్ ఒక 1500 మంది సుమారు విద్యార్థులు ఇంటర్నేషనల్గా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లేస్మెంట్స్ ఎక్కడంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లైక్ యూఏఈ, బహ్రెయిన్, ఒమాన్, కువైట్, ఖతర్, సో ఇలాంటి కంట్రీలకు వెళ్ళి అక్కడి నుంచి కూడా వాళ్ళు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీలో వాళ్ళు స్థిరపడడం జరిగింది. మన ఏషియాకు వస్తే ఇండియాతో పాటుగా పక్కనే ఉన్నటువంటి మాల్దీవ్స్, మారిషియస్, సింగపూర్, మలేషియా, సిషెల్స్ ఇలాంటి కంట్రీస్లో నేను పంపించినటువంటి విద్యార్థులు చాలామంది వాళ్ళ ఒక గొప్ప లైఫ్ని లీడ్ చేస్తూ వాళ్ళ ఒక ఫ్యామిలీకి ఒక బెస్ట్ సపోర్ట్గా ఉంటూ ఈరోజు మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఓకే అండి, ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ గురించి అండ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి మనము ప్రాక్టికల్గా అడిగి తెలుసుకుందామండి. ఓకే, ఇన్ఫినిటీ కాలేజ్లో అడ్మిషన్ ప్రాసెస్ గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి అడ్మిషన్ ప్రాసెస్. ఎస్, ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకునేవారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాలేజ్లో మన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ వింగ్కి వస్తే వాళ్ళు మన యొక్క అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, సో మనకు కావాల్సినటువంటి ప్రతి డీటెయిల్స్ మీ ఇక్కడ ఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు, ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సో వాటి గురించి ఇక్కడ మీకు క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా, అలాగే పీజీ డిప్లొమా అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఈ యొక్క 4 కోర్సెస్ని మనం ప్రత్యేకంగా ఆఫర్ చేస్తున్నాము. సో ఈ యొక్క కోర్సెస్ చదవాలనుకున్న విద్యార్థులు ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ యొక్క కోర్సెస్ గురించి క్లుప్తంగా తెలుసుకొని వారికి ఈ యొక్క కోర్స్ చేయడం వల్ల ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మన అడ్మినిస్ట్రేషన్లో ఇప్పటివరకు మన కాలేజ్ ద్వారా ముఖ్యంగా నా ద్వారా రత్నాకర్ సార్ ద్వారా నేను పంపించిన విద్యార్థులు వాళ్ళు ఎలాంటి లైఫ్ని లీడ్ చేస్తున్నారు, సో వారు ఏ కంట్రీలో వర్క్ చేస్తున్నారు అవన్నీ మీకు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వింగ్లో మీకు ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో మీకు కాలేజ్ ఫీజెస్ ఎలా ఉంటాయి, ఏ యూనివర్సిటీ నుంచి ఆఫర్ చేస్తున్నారు, సో మనం వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా మనం రికగ్నైజ్డ్ అండ్ అఫిలియేటెడ్ బై, సో ఈ యొక్క అలాగే బ్యాచిలర్ డిగ్రీ అండ్ డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా
ఈ యొక్క కోర్సెస్లో ఉన్నటువంటి ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రాక్టికల్స్ గురించి కూడా ముందుగా మీకు నేను ప్రాక్టికల్గా నేను ఎలా డిపార్ట్మెంట్స్ ఎలాంటి వర్క్ చేస్తారు, హెచ్ఓడీస్ కూడా ఎలాంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అవన్నీ ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫ్యాషన్ డిజైనింగ్ గురించి సార్ని మరికొన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందామండి. సార్ చెప్పండి. ఫ్యాషన్ డిజైనింగ్లో ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఇది ఒక ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించినటువంటి వింగ్. సో ఈ వింగ్లో ఈ యొక్క కోర్సెస్ చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ముఖ్యంగా ఎస్ఎస్సి చదువుకున్న వాళ్ళ అమ్మాయిలు అయితే ఎలాంటి కోర్స్ తీసుకోవచ్చు, అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు, అలాగే పీజీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్న వాళ్ళు ఎలాంటి అడ్మిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది, ఎలాంటి కోర్సులో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, సో ఆ కోర్సులో వాళ్ళకి ఎలాంటి టీచింగ్ ట్రైనింగ్ చెప్పడం జరుగుతుంది. సో అవన్నీ ఇక్కడ మనము ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్కి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్, సో వాళ్ళ కాలేజ్ ఫీజెస్, యూనివర్సిటీ, ఇవన్నీ ఇక్కడ హెచ్ఓడి గారు సో మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఫ్యాషన్ డిజైనింగ్ గురించి ఇవన్నీ డీటెయిల్స్. ఇన్ఫినిటీ కాలేజ్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి అండ్ వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్దామండి. ఇప్పుడు నెక్స్ట్ మనము అలాగే ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి కోర్సెస్లో భాగంగా ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. సో ఈ యొక్క ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఒక 5-స్టార్ హోటల్లో ఒక కస్టమర్ రాగానే వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, సో అది వారి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలనుకునే వారికి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఇక్కడ ప్రాక్టికల్గా మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాక్టికల్స్లో భాగంగా మనం స్టూడెంట్స్కి కంప్యూటర్ స్కిల్సే కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్సే కావచ్చు, సో అలాగే వాళ్ళ అపియరెన్స్, గ్రూమింగ్ స్టాండర్డ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే ఏంటి, సో ఇవన్నిటి గురించి వాళ్ళకి క్లుప్తంగా ఇక్కడ కోర్సులో భాగంగా వాళ్ళకి ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంటు డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా వాళ్ళు తీసుకున్న కోర్సు ఏదైనా సరే ప్రతి డిపార్ట్మెంట్ గురించి కూడా ఇక్కడ మన యొక్క కాలేజీలో వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ అందించి వాళ్ళని 100% ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఒక పర్ఫెక్ట్గా ఒక ఎంప్లాయీగా వెళ్ళడానికి తయారు చేయడం జరుగుతుంది. ఫైవ్-స్టార్ హోటల్లో హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ చాలా ప్రాముఖ్యత ఉంటుంది అండ్ ఆ హౌస్ కీపింగ్ గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అనగానే ముఖ్యంగా మన ఇల్లు ఎలా ఉంటుంది, సో హౌస్ కీపింగ్ ఒక 5-స్టార్ హోటల్కి వెళ్ళగానే వాళ్ళు ఏ విధంగా రూమ్స్ ఉంటాయి, సో ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఒక హోటల్కి వాళ్ళు ఎలాంటి రూమ్స్ని ఎంజాయ్ చేయడం, సో వాళ్ళకి ఉండే స్టాండర్డ్స్ ఏంటి, ఒక హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రాముఖ్యత ఏంటి, ఎందుకంటే ఒక 5-స్టార్ హోటల్లో హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అనేది బ్యాక్ బోన్ లాంటిది. సో ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్మెంట్ అనేది చాలా మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అలాగే హోటల్ మేనేజ్మెంట్ చేసినటువంటి విద్యార్థులకు ఈ డిపార్ట్మెంట్లో తిరుగులేని ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కలిగి ఉంటారు కాబట్టి సో ఈ యొక్క డిపార్ట్మెంట్ యొక్క ప్రాముఖ్యత చాలా సంతరించుకుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హాస్పిటాలిటీ రంగము ఎంత డెవలప్ అవుతున్నా హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ కూడా అంతే ఇంపార్టెన్స్ కలిగి ఈ రోజుల్లో ఈ యొక్క రంగానికి మేజర్గా ఒక హాస్పిటాలిటీ రంగంని సో హౌస్ కీపింగ్ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో ఈ యొక్క డిపార్ట్మెంట్లో ముఖ్యంగా బెడ్ మేకింగ్ ఎలా ఉంటుంది, కెమికల్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు, సో వాళ్ళకి ఒక వచ్చిన గెస్ట్ని ఏ విధంగా సర్ప్రైజ్ చేయడము, ఫ్లవర్ డెకరేషనే కావచ్చు, సో టవెల్ ఆర్ట్సే కావచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా టవెల్ ఆర్ట్స్ ఎలా ఉంది చూస్తున్నారు కదా, సో వాళ్ళ టవెల్ని వాళ్ళు దీన్ని నార్మల్గా చూడడానికి ఏదో డిజైన్ చేసినట్లుగా కనిపిస్తుంది, బట్ దాని టవెల్ని ఆ విధంగా తయారు చేయడము అక్కడ చూసినా సో టవెల్ ఆర్ట్స్ డిజైన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ప్రత్యేకంగా వీళ్ళకు మన కాలేజీలో ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి సో విద్యార్థుల్ని 100%గా ఒక ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడానికి వీళ్ళని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్లో వాళ్ళ క్లాసెస్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ కోచింగ్ ఎలా ఇస్తారు సార్ని అడిగి తెలుసుకుందామని. సో ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే ముఖ్యంగా మనకు మహిళలకి ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించబడింది. సో ఈ యొక్క ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీలో మన కళాశాలలో మన ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈ యొక్క ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీలో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్, ఇక్కడ విద్యార్థులకి హెచ్ఓడీస్ వాళ్ళు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి హ్యాండ్ క్రాఫ్ట్ కావచ్చు, వాళ్ళకి డిజైన్ వియర్స్ ఇవన్నీ గురించి వాళ్ళకి తెలుసుకునే ఎలాంటి టీచింగ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు ఎలాంటి శ్రద్ధ వహించి వాళ్ళకి డ్రాయింగ్ స్కిల్సే కావచ్చు, సో వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ని
చేస్తూ వాళ్ళు మన ఫ్యాషన్ డిజైనర్స్ ప్రత్యేకమైన శిక్షణతో వీళ్ళని పర్ఫెక్ట్గా తయారు చేయడం జరుగుతుంది. ఫ్యాషన్ డిజైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు థియరిటికల్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు, మళ్ళీ చెప్పనా? ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో భాగంగా వాళ్ళు థియరీ ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో, సో అలాగే ఎట్ ద సేమ్ టైం వాళ్ళని ప్రాక్టికల్గా కూడా వాళ్ళని పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ ప్రాక్టికల్గా 100% చేయాలంటే వాళ్ళకు ఒక మంచి క్లాస్ రూమ్స్తో పాటు, మంచి హెచ్ఓడిస్తో పాటు, మంచి ఎక్విప్మెంట్స్ కూడా ఉండడం ఎంతో ఇంపార్టెంట్. సో వాళ్ళు ఇక్కడ మనం చూస్తున్నటువంటి జాక్ మిషన్సే కావచ్చు, మిషనరీసే కావచ్చు, అత్యాధునికమైనటువంటి పద్ధతులతో వాళ్ళకి 100%గా పర్ఫెక్షన్గా తయారు చేయడానికి వాళ్ళకి హెచ్ఓడిస్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క మీరు చూస్తున్నారు కదా మిషన్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నటువంటి మెషిన్స్తో వీళ్ళకి మన స్టూడెంట్స్కి 100% పర్ఫెక్షన్గా తీర్చిదిద్దడము. సో వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళు అన్ఎంప్లాయ్గా ఉండకుండా వాళ్ళు ఒక మంచి లైఫ్ని లీడ్ చేయడానికి ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ డెఫినెట్లీగా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ కాలేజ్ని చూస్ చేసుకోవడానికి అండ్ ఈ ఫీల్డ్ని చేసుకోవడానికి మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఇన్ఫినిటీ కాలేజ్ని ఎంచుకోవడానికి మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కాలేజ్ గురించి ఏమనిపిస్తుందండి? ఇక్కడ నిజామాబాద్లో ఎక్కడ లేదు. యాక్చువల్లీ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ నిజామాబాద్లో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది. ఎప్పుడు వెళ్ళాలంటే కంపల్సరీ హైదరాబాద్ అక్కడ తీసుకోవాలి. బట్ మాకు ఇక్కడ ఉండడానికి చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఎక్విప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి, ఈక్వల్ టు హైదరాబాద్, అన్నీ సేమ్గా ఉన్నాయి. అండ్ ఈ కాలేజ్లో చాలా ఇంపార్టెంట్ అంటే వేరే ఏ కాలేజ్లో లేకుండా ఈ కాలేజ్లో ఉన్న వెరీ ఇంట్రెస్టింగ్ ఏది ఉంది? ఫ్యాకల్టీ బాగుంటుంది. థియరీ ప్రాక్టికల్స్ అన్నీ ఈవెన్గా చెప్తారు. ఓకే, మీరు చెప్పండి ఫ్యాషన్ డిజైనింగ్ చూస్ చేసుకోవడానికి అండ్ ఈ కాలేజ్ చూస్ చేసుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్లీ నిజామాబాద్లో ఇది ఫస్ట్ కాలేజ్ అనమాట ఫ్యాషన్ డిజైనింగ్ది. సో నాకు పాస్ట్ 6 years నుంచి ఒక గోల్ ఉంది, ఫ్యాషన్ డిజైనింగ్ అవ్వాలి, ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అని. సో నిజామాబాద్లో పెట్టేసరికి నేను జాయిన్ అయిపోయాను నా ప్యాషన్ని ఫాలో అవ్వడానికి. ఓకే, ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? క్లాసెస్ ఎలా ఉన్నాయి? క్లాసెస్ చాలా బాగా రన్ అవుతాయి. ఒక్కొక్క టాపిక్ చాలా డీటెయిల్గా చెప్తారు ఇక్కడ. ప్రతి ఒక్క ఉమెన్ ఎవరైతే ప్యాషన్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ వస్తే వాళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఫ్యాకల్టీ కానీ, ప్రాక్టికల్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. అండ్ సేఫ్టీ అన్నీ చూసుకొని ఇక్కడ మాకు మంచిగా అన్నీ చెప్తున్నారు. ఓకే, ఫ్యాకల్టీ ఎలా ఉంది కాలేజ్లో అండ్ క్లాసెస్లో? ఫ్యాకల్టీ వెరీ సపోర్టివ్, యాక్చువల్లీ చాలా బాగా హెల్ప్ చేస్తారు అన్నిట్లో, మంచిగా చెప్తారండి. ఓకే, మీరు ఎప్పటి నుంచి క్లాస్లో జాయిన్ అయ్యారు? మేము వచ్చి 7 months అవుతుంది. ఇక్కడ కాలేజ్ కూడా బాగుంటుంది, అందరూ ఫ్యాకల్టీ కూడా సపోర్టివ్గా ఉంటారు. ఓకే, ఇంతవరకు మీరు ఏం లెర్న్ చేస్తారు అబౌట్ ఫ్యాషన్ డిజైనింగ్ గురించి? ఫ్యాషన్ డిజైనింగ్ యాక్చువల్లీ మాకు వర్క్ మొత్తం అయిపోయింది, స్టిచ్చింగ్ వర్క్. నౌ వీఆర్ ఏబుల్ టు స్టిచ్ అవర్ ఓన్ క్లాత్స్. So we are so happy to be here and studying. అంటే హైదరాబాద్కి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ నిజామాబాద్లో ఇన్ఫినిటీ కాలేజ్ చాలా యూస్ఫుల్గా ఉందంటారు అందరికి. ఆబ్వియస్లీ ఎవరైనా ఇంకెవరికన్నా ఇప్పుడు ఇంకా ఏమంటారు, వాళ్ళకి ఒక ప్యాషన్ ఉండి ఫ్యామిలీ ఇంకా వాళ్ళకి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వద్దనుకున్నారో వాళ్ళు పక్కా ఇక్కడ వచ్చి చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, చాలామందికి చాలా రకాలుగా ఇష్టాలు ఉంటాయి అండ్ ఫుడ్ అంటే చాలామందికి ఇష్టం కదా. అండ్ ఐఎమ్ వెరీ గుడ్ ఫుడ్ అన్నమాట. సో చాలా రెస్టారెంట్లో మనం ఫుడ్ సెలెక్ట్ చేసుకొని మనం చాలా టేస్టీగా చూస్తాం కదా. హోటల్ మేనేజ్మెంట్లో కోర్సులో భాగంగా మనం ఇక్కడ ఇన్ఫినిటీ కాలేజ్లో రెస్టారెంట్లో ఉన్నామన్నమాట. అండ్ ప్రాక్టికల్ థియరీ ఎలా ఉంటుంది, ఇక్కడ రెస్టారెంట్ ఎలా ఉంటుందో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ అనగానే ముఖ్యంగా ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్. ఫుడ్ అండ్ బెవరేజ్, ఫుడ్ని తయారు చేసిన తర్వాత బెవరేజ్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క సర్వీస్ని ఎవరైతే షెఫ్స్ తయారు చేశారో వారు చేసినటువంటి ఫుడ్ని వాళ్ళు ప్రజెంటేషన్ చేయడం, టేబుల్ ప్రజెంటేషన్, గెస్ట్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవడము, సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సో ఈ యొక్క ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ అనేది ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో ఇక్కడ మనకు వెయిటర్స్ ఏ విధంగా సర్వీస్ చేస్తారు, వాళ్ళు ఏ విధంగా గెస్ట్ని రిసీవ్ చేసుకుంటారు, అలాగే షెఫ్స్ ఏ విధంగా ఫుడ్ని ప్రిపేర్ చేస్తారు, సో వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి, సో ఇవన్నీ ఇక్కడ ప్రత్యేకంగా మన యొక్క స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా వారిని తీర్చిదిద్దడము, వారి యొక్క కోర్సులో భాగంగా వారికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెస్టారెంట్ టేబుల్ సెటప్ ఎలా ఉంది. ఈ యొక్క టేబుల్ సెటప్ని వాళ్ళు ఏ విధంగా ఇంటర్నేషనల్ 5 స్టార్ హోటల్లో వాళ్ళు యూజ్ చేసే కట్లరీ ఏంటి, ఎక్విప్మెంట్స్ ఏంటి, గ్లాస్వేర్స్ ఏంటి, ప్లేట్స్ ఏంటి, అలాగే వాళ్ళకు ఉండాల్సినటువంటి సర్వీస్ స్టాండర్డ్స్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ లైవ్ స్టేషన్, ఒక ఇంటర్నేషనల్ 5 స్టార్ హోటల్లో లైవ్ స్టేషన్, లైవ్ కుకింగ్ ఎలా ఉంటుంది, సో దానికి సంబంధించిన స్టాండర్డ్స్ని ఇక్కడ మనం వాళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. స్టాండర్డ్స్ ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఎలా ఉంటుంది, సో బార్లో ఎలాంటి వాళ్ళు కాక్టైల్సే కావచ్చు, మాక్టైల్సే కావచ్చు, ఇంకా లిక్కర్ సర్వీస్ ఎలా ఉంటుంది, సో వాటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఇక్కడ మన కాలేజీలో ప్రత్యేకంగా వారికి ప్రతి విద్యార్థులకు ఒక ఇంటర్నేషనల్ బార్లో ఉండేటువంటి ఎక్విప్మెంట్స్ ఏంటి, వాళ్ళు గ్లాస్వేర్ కానీ కట్లరీస్ కావచ్చు, సో ఇంటర్నేషనల్గా స్టాండర్డ్గా ఉండే బార్ లైక్ ఏ స్టాండర్డ్స్ అలాగే బ్రాండ్ ఆఫ్ విస్కీస్, బియర్స్, అలాగే వైట్ వైన్ కావచ్చు, రెడ్ వైన్ కావచ్చు, సో ఇక్కడ అన్ని ప్రత్యేకంగా వాళ్ళకి ప్రాక్టికల్గా చూపిస్తూ వారికి మనం ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఒక ఇంటర్నేషనల్గా వాళ్ళు బయటి ప్రపంచానికి వెళ్ళి వర్క్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ వాళ్ళకు ఉండాల్సినవి ఏంటి, సో ఇవన్నీ ఇక్కడ మనం ప్రత్యేకంగా మన యొక్క విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి, సో ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వెంటనే మనం వారిని ఒక 5 స్టార్ హోటల్స్కి పంపించడము, ఆ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వారికి ఇంటర్నేషనల్ ఎంప్లాయ్మెంట్ ఎలాగ పొందాలి, సో దాని మీద కూడా వాళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వడము, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మన యొక్క కాలేజ్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫుడ్ అండ్ బెవరేజ్ రెస్టారెంట్లో ఒక 5 స్టార్ స్టాండర్డ్స్లో ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి ప్రాక్టీస్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, సో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమం ఇది. ఒక స్టూడెంట్ని చెఫ్గా, ఇంటర్నేషనల్ చెఫ్గా మీరు తీర్చిదిద్దడానికి మీ కిచెన్లో అండ్ ఎలాంటి కాలేజ్లో ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారో సార్ని అడిగి తెలుసుకుందామండి. ఎస్, ఒక ఇంటర్నేషనల్ షెఫ్ ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్ అనగానే మనకు ముఖ్యంగా ఫస్ట్గా గుర్తుకొచ్చేది షెఫ్స్. సో ఈ యొక్క షెఫ్స్కి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది, ఎందుకంటే మన భారతదేశంలో ఒక ఇండియన్ క్యూజైన్ మాత్రమే మనం జస్ట్ నార్మల్గా మన ఇళ్ళలో తీసుకుంటే మనం డైలీ వండుకునే కర్రీసే కావచ్చు, రైస్ వెరైటీసే కావచ్చు, బిర్యానీసే కావచ్చు, సో ఇవన్నిటిని మాత్రం ఇక్కడ మనకు తెలుసు. బట్ ఒక ఇంటర్నేషనల్ షెఫ్ అనగానే అతను ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, అతనికి ఉండాల్సినటువంటి స్కిల్స్ ఏంటి, సో ఒక కాంటినెంటల్ కావచ్చు, ఇటాలియన్ కావచ్చు, మెక్సికన్, సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండింగ్ పొజిషన్స్లలో షెఫ్స్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొఫెషన్. కాబట్టి సో ఇంటర్నేషనల్ షెఫ్స్కి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కనుక నువ్వు స్పెషాలిటీ షెఫ్ అయితే కనుక డెఫినెట్లీగా ఒక మంచి ఆపర్చునిటీస్, అత్యధికమైన సాలరీస్తో అని, సో ద బెస్ట్ సాలరీస్ ప్రొవైడ్ చేసి నీకు 5 స్టార్ హోటల్లో ఉద్యోగాలు తీసుకునే అవకాశం కల్పిస్తారు. సో కాబట్టి ఈ యొక్క ఇంటర్నేషనల్ షెఫ్గా తయారు చేయడానికి మన కాలేజీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్సే కావచ్చు, వెల్ ట్రైన్డ్ ఎక్స్పీరియన్స్డ్ షెఫ్సే కావచ్చు, సో వీరందరినీ చూసుకుంటుంటే ఇక్కడ మీకు ఇక్కడ చూస్తున్నటువంటి కిచెన్లో సో ఒక ఇంటర్నేషనల్ సంబంధించిన కుకింగ్స్, కాంటినెంటల్, ఇండియన్, మెక్సికన్, ఇటాలియన్ ఇలాంటి అన్ని క్విజైన్స్లలో వీరికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి, నేను కూడా స్వతహాగా షెఫ్ కాబట్టి ఇక్కడ ఉండే ప్రతి క్విజైన్, ఇంటర్నేషనల్ క్విజైన్ని వీళ్ళకు ప్రత్యేకంగా మా యొక్క విద్యార్థులు ఎక్స్ప్లెయిన్ చేయడము, సో వారు అందులో బెస్ట్గా పర్ఫెక్ట్గా ట్రైనింగ్ కావడానికి కావాల్సిన ప్రతి వసతిని ఇక్కడ కల్పించి వారికి 100% ట్రైనింగ్ చేయడము జరుగుతుంటుంది.
కాలేజ్లో బేకరీ సెక్షన్లో మరిన్ని విశేషాలు సార్ని అడిగి తెలుసుకుందామండి. యా, ఇంటర్నేషనల్ క్యూజైన్స్ అనగానే మనకు మెయిన్గా వచ్చేసేసి పేస్ట్రీ బేకరీ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యూజైన్. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాల్లో సో యూజ్ చేసే బేకరీ ప్రొడక్ట్స్ కావచ్చు, పేస్ట్రీ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇక్కడ మన దగ్గర చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మన కాలేజీలో మన యొక్క స్టూడెంట్స్ కోసం ఇంటర్నేషనల్ షెఫ్ సిద్ధార్థ్, సో ఎవరైతే ఇప్పుడు మన యొక్క ఈ యొక్క కాలేజీలో భాగంగా ప్రాక్టికల్స్, థియరీ ప్రాక్టికల్స్, అలాగే ప్రాక్టికల్స్ చేయించడానికి మన దగ్గరకు వచ్చినటువంటి ఈ యొక్క సిద్ధార్థ్ని గురించి ఆయన మాటల్లోనే మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షెఫ్ సిద్ధార్థ్, హాయ్, హౌ ఆర్ యూ షెఫ్? My name is Siddharth. I'm from Nizamabad. I'm working in Marriott Hotel before 2 years, and after that I went Doha, Grand Hyatt Doha. I'm working there 4 years. Total I have 6 years experience. Okay, I'm pastry bakery. I've done with pastry bakery, and now totally I have 6 years experience. So, and I came from vacation before 2 months back. So I'm working with Chef Ratnakar. He told me just come once and teach something our students also. Okay, give some knowledge also. That's why I came here. So I will teach them breads. So different type of soft rolls and different countries of soft rolls, buckets and focaccia. And there is many types of rolls also. So I teach them today. So these varieties of soft rolls. Okay, there are a lot of. So I prepare this dough. This is normal soft roll dough. So I prepare like lot of varieties this dough. So I have some sunflower and pumpkin or rolls also. I have and sunflower, pumpkin, and sesame, black sesame, and cheese also have, and buckets and different types of shape also buckets. And you can see here walnuts. This is very famous of France. This is walnut roll. This is very famous of breakfast. I have shoe pastries also, different type of shoe pastries. And this is shoe pastry and different of flavors. You can feel also into different shape of lemon curd and cheese, whatever you want. సో మన కాలేజీలో ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ప్రాక్టికల్స్ ఎలా జరుగుతున్నాయి? షెఫ్ సిద్ధార్థ్ గారు సో ఇంటర్నేషనల్ షెఫ్గా తన అనుభవాన్ని మన స్టూడెంట్స్కి పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు. సో అది అతను ఒక ఇండియాలో హోటల్ మేనేజ్మెంట్ వేరే కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ చేసిన తర్వాత సో మా యొక్క రిక్రూట్మెంట్ ఫర్మ్ ద్వారా మేము ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇవ్వడము, ఆయన ఇప్పుడు తన అనుభవాన్ని పంచుకోవడానికి మన కాలేజీ విద్యార్థులు తన యొక్క గ్రేట్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్ ఎఫర్ట్స్ గోస్ టు లైక్ అవర్ స్టూడెంట్స్ ఆర్ రియల్లీ సో లక్కీ. ఎందుకంటే మన కాలేజీలో ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఇలాంటి గెస్ట్ లెక్చరర్స్ ఎంతోమంది వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు నా ద్వారా మోర్ దెన్ ఒక 1500 స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్నేషనల్గా వర్క్ చేస్తున్నారో సో వాళ్ళందరూ ఎప్పుడైతే ఇండియాకి వెకేషన్కి రావడము లేకపోతే పర్మనెంట్గా సెటిల్ కావడానికి వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ఉన్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం మా యొక్క స్టూడెంట్స్కి అది గొప్ప గ్రేట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. సో వాళ్ళు చూపించే ప్రాక్టికల్స్ కూడా వారు ఇంటర్నేషనల్గా వాళ్ళు ఎప్పుడైతే విదేశాలకు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తారో ఈవెన్ దో ఇండియాలో వర్క్ చేయాలన్నా సరే ఈ యొక్క అనుభవము వారికి లైఫ్లో బెస్ట్గా సెటిల్ కావడానికి మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పొందడానికి ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చేరడం అంటే 100%గా ఉద్యోగంలో చేరినట్లే. సో ఈ యొక్క అవకాశాన్ని మన దగ్గర ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా విద్యార్థులు అలాగే పక్కనటువంటి జిల్లా విద్యార్థులు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు మీ జీవితంలో తొందరగా సెటిల్ కావాలంటే ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనేది డెఫినెట్గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. సో కీప్ వాచింగ్. సో దీని తర్వాత మనం ముందు క్లాస్ రూమ్స్ ఎలా ఉండబోతున్నాయో కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు నేను పరిచయం చేస్తాను. ఓకే, ఇన్ఫినిటీ కాలేజ్లో డిజిటల్ క్లాసెస్ గురించి మరిన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. సో ఓకే, ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో డిజిటల్ క్లాసెస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్ గురించి మనం ప్రతిదీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కొన్నిసార్లు పాసిబుల్ కాదు కాబట్టి సో వారికి ఈ యొక్క టెక్నికల్గా మనము ఎంతో అభివృద్ధి చెందాం. సో ఈ రోజుల్లో మనం ఈ యొక్క స్క్రీన్ మీద మనం చూస్తున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు గెస్ట్తోని ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఇవన్నిటినీ ఈ యొక్క క్లాసెస్ ద్వారా మనము డిజిటల్ క్లాసెస్ ద్వారా మనము మన విద్యార్థులకి ఒక పర్ఫెక్ట్గా తయారు చేయడానికి వారికి ఒక మంచి ఎడ్యుకేషన్ని ఇవ్వడం, డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం మన యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్ స్టాండర్డ్స్తో పాటు మంచి ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ ఫ్యాకల్టీతో పాటు విద్యార్థులకు ప్రతిదీ కూడా అర్థమయ్యేలాగా వారు ఇంగ్లీష్లోనూ మరియు తెలుగులోనూ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడము, సో వాళ్ళు ఏ విధంగా గెస్ట్ రిలేషన్స్ ఎలా డెవలప్ చేసుకోవడము, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఐ కాంటాక్ట్ ఎలా ఉంటుంది, ఇంటరాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి. సో ఇవన్నీ ఈ యొక్క ఛానల్ మన డిజిటల్ క్లాసెస్ ద్వారా విద్యార్థులు పర్ఫెక్ట్గా అవడానికి ఉపయోగపడుతుంది.
it passes surrounding support is convection. And radiation, it passes through straight rays. It passes through straight rays. That is radiation. So if you go to examples, this is when you saute food, when you are making tea, coffee, like that. Those are come under conduction. And for this, if you go baking breads, you are baking breads, baking. ఓకే, చూసారు కదండి ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ గురించి. మీరు కూడా ఫ్యాషన్ డిజైనింగ్లో ఇంట్రెస్ట్ ఉండి అండ్ హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటే అండ్ కెరీర్ గురించి మీరు చాలా ఇంట్రెస్టింగ్గా మీరు ఉన్నట్టయితే రత్నాకర్ సార్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అండ్ వన్ ఆఫ్ ద షెఫ్, ఇంటర్నేషనల్ షెఫ్ గారి దగ్గరకు వచ్చి ఇక్కడ ఇన్ఫినిటీ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ హైదరాబాద్కి ఏమాత్రం తగ్గకుండా చాలా చాలా బ్రహ్మాండమైన ఫీచర్స్ ఉన్నాయండి. సో మన నిజామాబాద్ జిల్లాలో బైపాస్ రోడ్లో ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ ఉంది. సో కంపల్సరీ మీరు విజిట్ చేయండి అండ్ మీ బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోండి. ఓకే వ్యాస్, చూసారు కదండి, ఇది మనం ఈరోజు ప్రోగ్రామ్. మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్తో మనం మళ్ళీ కలుద్దామండి. అంతవరకు చూస్తూనే ఉండండి K6 ఛానల్. కెమెరామెన్ సాయితో సౌందర్య.